నా పేరు అబ్దుల్లా, M3 మయూరి మీడియా. మీరు ఈ వీడియో చూసి మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేయండి. మరి పొన్నూరు ఆంజనేయుల స్వామి దేవాలయంలో జరిగిన కార్యక్రమం మీరు చూస్తుంది. మరి పౌర్ణమి రోజు కన్నుల పండుగగా ఆ రోజు కార్యక్రమం జరగటం జరిగింది. మరి ఆ రోజు 45 కేజీల కర్పూరం వెలిగీయటం జరిగింది. భక్తులు ఎంతో ఉత్సాహంగా ఆ రోజు వచ్చి దీపాలు వెలిగించి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఆంజనేయ స్వామి గుడి మనకి చిన్నకాశీ అంటారు పొన్నూరులో ఆంజనేయ స్వామి గుడికి. మరి ఆంజనేయ స్వామి మరి ఒకే రాయితో చెక్కబడింది అని మన పెద్దలు చెబుతారు. మరి ఆ రోజు ఆంజనేయ స్వామిని మనకు పొన్నూరు తీసుకొచ్చేటప్పుడు చేబురోలు వంతెన దగ్గర ఆ వంతెన మీదకి పైనుంచి రావాలంటే కష్టమైందని ఆ బళ్ళు ఆపేస్తే ఆ శిల్పి ఆ రోజు మీకేం ఇబ్బంది లేదు నేనున్నాను అని చెప్పి ఆ వంతెన కింద ఆయన నిలబడి ఆ రోజు ఆ బళ్ళన్నీ రావటం జరిగింది. అది మన పెద్దలు చెప్పేది. మరి ఎక్కడెక్కడో గుళ్ళకి మనం వెళ్తున్నాం. మరి మన పొన్నూరులో ఈ గుడి మామూలు విషయం కాదు. గరుత్మంతుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ అన్ని దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. మనకి మంచి ప్లేస్ కూడా ఉంది. గుళ్ళో కళ్యాణ మండపాలు ఉన్నాయి. మరి గుడి కొత్తగా కొత్త కమిటీని కూడా వేయటం జరిగింది గవర్నమెంటు. ధూళిపాళ నరేంద్ర గారు ఆ కమిటీలో చైర్మన్ సభ్యుల్ని మన మంచి వాళ్ళని చూసి వేయటం జరిగింది. మరి వాళ్ళ డెవలప్మెంటు బాగుండాలి అనేది ఆయన కోరిక. మరి ఆంజనేయ స్వామి గుళ్ళో ఏమేమి సౌకర్యాలు కావాలా ఏం కావాలా అనేది ధూళిపాళ నరేంద్ర గారు ఆ కమిటీ వాళ్ళని కూర్చొని ప్రతి 2 నెలలకోసారి కూడా మీటింగ్ పెట్టి మాట్లాడటం జరుగుతుంది. మొన్నే కమిటీ వచ్చింది. దాని మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఎమ్మెల్యే గారు. మరి ప్రజలు కూడా ఈసారి భక్తులు చాలా ఎక్కువగా వచ్చారు ఆంజనేయ స్వామి గుడికి. మీరు చూస్తున్నారుగా ఎలా ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసంలో జరిగిద్ది. మరి అది ఒక అదృష్టం. మనం కార్తీక మాసంలో ఆ కార్యక్రమంలో పాల్గొని మరి ఆ కర్పూరం వెలిగించటం అది చూడటం అనేది ఒక అదృష్టం. మరి భగవంతుడు ప్రతి ఒక్కళ్ళని కార్తీక మాసంలో ఆంజనేయ స్వామి గుడిలో దీపాలు వెలిగించిన వాళ్ళని ఎక్కడైనా సరే కార్తీక మాసంలో తెల్లారుజామున లేచి చాలా కష్టంగా ఉన్నప్పుడు కూడా లెగిసి వాళ్ళంతా భక్తులు మరి గుడికి వచ్చి దీపాలు వెలిగించటం వాళ్ళకి మాత్రం భగవంతుడు మంచే చేస్తాడు. వాళ్ళ కుటుంబాలంతా చాలా ప్రశాంతంగా జీవించేటట్టు చూస్తాడు భగవంతుడు ఎవరినైనా సరే. మీరు ఎవరైనా దయచేసి భగవంతుడిని మాత్రం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండండి. ఆయన మనల్ని మంచిగా చూస్తేనే మన పిల్లలతో మన ఫ్యామిలీ బాగుంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళని కోరేది ఏంటంటే ఈ సంవత్సరం దగ్గర పడ్డాం. కార్తీక మాసం అయిపోతూ ఉంది. ఇంకొక 10 రోజుల్లో కార్తీక మాసం అయిపోవటానికి వచ్చింది. మంచిగా కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని మీరంతా ప్రతి ఒక్కళ్ళు ఏ గుడికైనా వెళ్ళి మంచిగా ప్రార్థన చేస్తూ ఉండండి. మీ కుటుంబం బాగుండాలా, మీ కుటుంబాలన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం.